తాజా పరిస్థితిలో బీఆర్ఎస్ రాజాసింగ్ వైపు చూస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అదే నిజమైన ఆశ్చర్యం లేదు. కానీ రాజాసింగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం సాధ్యమా అనేది మాత్రం అనుమానమే. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే వ్యూహంతో గులాబీ పార్టీ పథక రచన చేస్తూ కూడా ఉండొచ్చు. తాను ఇంకా బలంగా ఉన్నాననే సందేశాన్ని కాంగ్రెస్కు చెప్పేందుకు కావచ్చు. తమను తక్కువ అంచనా వేయకూడదని, పనికి రాగల మిత్రుడిని సంకేతాలను బీజేపీ అధిష్టానానికి పంపడానికి పనికి రావచ్చు. బీజేపీ అగ్రనాయకత్వం రాజీనామాను ఆమోదించింది. తెలంగాణ నాయకత్వం తన పంతాన్ని సాధించుకుంది. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ ఇప్పుడు గోషామహల్లో తన అభ్యర్థిని బీజేపీ గెలిపించుకోవడం కత్తి మీద సాము. రాజాసింగ్ కేవలం పార్టీ గుర్తు వల్లనే గెలిచాడని కమలం పార్టీ నేతలు పదే పదే అంటా ఉన్నారు. గోషామహల్ ఉప ఎన్నిక అనివార్యమైతే మరో నేతను బీజేపీ బరిలోకి దింపి గెలిపించుకోవాలి. అప్పుడు మాత్రమే బీజేపీ చేస్తున్న పార్టీ ముఖ్యం, గుర్తు ముఖ్యం, నేతలు కాదు అనే వాదన నెగ్గుతుంది. లేదంటే సెల్ఫ్ గోల్ అవుతుంది. గోషామహల్ గ్రౌండ్లో రాజాసింగ్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. గ్రౌండ్ రియాలిటీ తెలిసిన నేత కావడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న నేతను రాజకీయ కారణాలతో ప్రజాక్షేత్రం నుంచి దూరం చేయడం అంత సులభం కాదు.